యంగ్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న జై లవకుశ టైటిల్ లోగో ఈ రోజు రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఎంత స్పీడ్ గా ఉన్నాడో ఈ లోగో రిలీజ్ చూస్తే అర్థమవుతుంది. జంత సక్సెస్ తర్వాత మరింత జాగ్రత్త పెంచుకున్న తారక్ ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అందుకునేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత జూనియర్ కోసం ముగ్గురు క్రేజీ డైరెక్టర్స్ వెయిటింగ్ లో ఉన్నారట. బాహుబలి లాంటి క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి చేసేది ఎన్టీఆర్ సినిమానే అంటూ వార్తలు వచ్చాయి. ఇక మరో పక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ ఇద్దరిదే కాకుండా ఆది నుండి ఆదుర్సు దాకా క్రేజీ కాంబో వచ్చిన వినాయక్ ఎన్టీఆర్ కాంబోలో మరో మూవీ షురూ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా అదర్స్ కు సీక్వెల్ గా తీయాలని వారు డిస్కషన్ చేశారని ఫిలిం నగర్ టాక్. సో ఈ ముగ్గురులో ఎన్టీఆర్ తర్వాత సినిమా డైరెక్టర్ ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నట్టే. జనతా గ్యారేజ్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకుని బాబీ సినిమా మొదలుపెట్టాడు తారక్. ఇక ఈ సినిమా తర్వాత మరింత లేట్ చేయకుండా ఈ ముగ్గురులో ఎవరినో ఒకరిని ఫైనల్ చేస్తాడని అంటున్నారు. మరి తారక్ తర్వాత సినిమా డైరెక్టర్ ఎవరు అన్నది తెలియాలంటే మరికొంత టైం ఆగాల్సిందే. Here we go. Listen up. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్త నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నంక అడు